వీవర్స్ మరియు సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఇటీవలే విడుదలైనటువంటి టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ జనవరి 2026 నోటిఫికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం వారు విడుదల చేసినటువంటి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉన్నాయి. వాటిని ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. అప్లై చేసేది ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, మీకు సందేహాలు ఉన్నట్లయితే అఫీషియల్ హెల్ప్ లైన్ నెంబర్స్ అన్నమాట ఇవి. దీనికి హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఉన్నాయి. డొమైన్ పరంగా ఏమన్నా అంటే సైటు పనిచేయకపోయినట్లయితే, అటువంటిది ఏమైనా ఉంటే ఇక్కడ ఉన్న ఈ నెంబర్స్కు కాల్ చేయాలి. 70 నుంచి 8881 ఉంది కదా, ఆ నెంబర్స్కు పక్కల. ఒకవేళ మీకు టెక్నికల్ ఎర్రర్స్ ఏమన్నా వస్తున్నాయంటే, టెక్నికల్ రిలేటెడ్ అంటే అక్కడ ఏమన్నా పాపప్ అది నెంబర్ ఎంట్రింగ్లో దాంట్లో ప్రాబ్లం ఉందంటే కింది నెంబర్స్కి కాల్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్స్ ఏమనేది చూద్దాం. ఈ టెట్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఎగ్జామ్స్ ఎప్పుడు నడుస్తాయంటే చూడండి, జనవరి 3, 2026 నుండి జనవరి 31, 2026 మధ్యలో మనకు ఎగ్జామ్స్ అనేటివి సిబిటి టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నడుస్తాయి. అంటే మనము అక్కడ కంప్యూటర్ ముందు కూర్చొని ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది కదా. ఆల్రెడీ రాసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. మళ్ళీ అప్లికేషన్ డేట్స్ వచ్చేసి నవంబర్ 15 నుంచి నవంబర్ 29 వరకు మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి సైట్ వచ్చేసి ఇది http://edu.telangana.gov.in అని ఉంది కదా. ఇందులోనే మీకు టెట్ అప్లికేషన్ డీటెయిల్స్, అప్లికేషన్ చేయడానికి ప్రీవియస్ టెట్ డీటెయిల్స్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్, దానికి సంబంధించిన వివరాలు కూడా ఆ సైట్లో ఉన్నాయి. అది మరొక వీడియోలో కూడా చూద్దాం, అది ఏం ప్రాసెస్లో ఉంటుందని చెప్పేసి. ఫస్ట్ దీంట్లో నా ఇన్ఫర్మేషన్ కొద్దిగా బ్రీఫ్గా చూద్దాం. ఇక్కడ స్టెప్స్ టు ఫార్వర్డ్ అంటే మీరు ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో వాళ్ళు దీన్ని క్లియర్గా చదవాలంటున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అంటే మీరు సైట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా నేను డిస్క్రిప్షన్లో దీనికి ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్ చేసుకునే లింక్ కూడా ఇస్తాను. సో అదొకటి. సిలబస్ లింక్ కూడా ఇస్తాను, అక్కడ సిలబస్ను డౌన్లోడ్ చేసుకునే లింక్ కూడా ఇస్తాను. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎగ్జామ్ ఫీ అనేది పేపర్ 1 వాళ్ళకైతే 750, కేవలం పేపర్ 1 రాసేవాళ్ళు. పేపర్ 2 రాసే వాళ్ళకైతే 750 ఉంది. రెండు అంటే అదొకటి ఇదొకటి రాసే వాళ్ళైతే, రెండు అప్లై చేయాలనుకునే వాళ్ళైతే 1000 రూపీస్ పే చేయాలి. ఏదో ఒకటి రాస్తామనుకుంటే పేపర్ 1 రాయాలనుకుంటే 750, పేపర్ 2 రాయాలనుకుంటే 750. 2 పేపర్స్ అటెంప్ట్ చేసే వాళ్ళు మాత్రమే 1000 పే చేయాలి. ఈ నవంబర్ 15 నుంచి నవంబర్ 29 మధ్యలో ఆన్లైన్లో మీరు ఫీ పేమెంట్ చేసి అప్లై చేయాలంటున్నారు. ఫస్ట్ ఫీ పేమెంట్కు మీకు ఇక్కడ అడుగుతుంది ఏమంటే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, వెదర్ ద క్యాండిడేట్ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ అండ్ మొబైల్ నెంబర్. ఇవి మాత్రం కొన్ని ప్రైమరీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఫీ పేమెంట్ చేయాలి. తర్వాత మీకు అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటూ పోవాలి. ఆ ప్రాసెస్ అనేది ఇందాక చెప్పానుగా మరొక వీడియోలోనూ చేద్దాం, అది అప్లికేషన్ ప్రాసెస్. జస్ట్ దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ వీడియో. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మాత్రం ఇద్దాం. ఇందాక చెప్పుకున్నట్లు ఇన్ఫర్మేషన్ బులెటిన్ అంతా బాగా చదువుకోమన్నారు. ఇక్కడ క్యాండిడేట్స్ ఫోటో, మీరు అప్లోడ్ చేసే ఫోటో ఎంత ఉండాలంటే 500 KB ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి 100 KB ఉండాలి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో అబ్జర్వ్ చేస్తే ఫోటో క్లియర్గా లేకుంటే హాల్ టికెట్ అనేది మీకు డిస్పాచ్ అవ్వదు అంటున్నాడు. మీకు హాల్ టికెట్ విడుదల చేయబడదు. ఫోటో మంచిగా ఉండాలి, క్లియర్గా విజిబిలిటీ ఉండాలి, రిక్వైర్డ్ సైజులోనే ఉండాలి, అప్లోడ్ చేయడానికి రాదు. ఓకేనా. మిస్ మ్యాచ్ ఫోటోగ్రాఫ్స్ కానీ అవి కానీ ఏమి ఉండవద్దు అంటున్నాడు. కరెక్ట్గా ఉండాలి, మీకు ఉన్న ఫొటోస్నే పెట్టాలి. ఆ ఫోటోలో ఒకలాగా మీరు ఒకలాగా ఉండేటట్లుగా ఉండొద్దు ఫొటోస్. ఇంకా ఏమైనా లేటెస్ట్ కావాలంటే ఈ సైట్లోనే చూడండి, లేటెస్ట్ అప్డేట్స్ అంటున్నారు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అండ్ రేషనల్ ఏమిటిదంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారము ఇక్కడ మనకు 1 to 8th క్లాస్ చెప్పడానికి మాత్రం ఇది ఎలిజిబిలిటీ టెస్ట్గా పెడుతున్నారు. మనకు నేషనల్ కౌన్సిలింగ్ టీచర్ ఎడ్యుకేషన్ NCTE వీళ్ళ ప్రకారము మనకు ఇది
1 to 5th క్లాస్ చెప్పాలనుకుంటే డేట్ సెట్ కంపల్సరీగా మనము అంటే టీటీసీ అంటున్నాం ఇందాక, ఇప్పుడు డిఈడి అంటున్నాం. డిఈడి వాళ్ళైతే 1 to 5th క్లాస్, హైయర్ సెక్షన్ చెప్పే వాళ్ళైతే 6th, 7th, 8th క్లాసెస్కి మాత్రమే బీఈడి చేసిన వాళ్ళు. బీఈడి ప్లస్ డిఈడి చేసిన వాళ్ళైతే 2 పేపర్స్ కూడా రాసుకోవచ్చు. ఇక ఈ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఏ టైంలో నడుస్తుందంటే ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, జనవరి 1 నుంచి జనవరి 31 మధ్యలో షెడ్యూల్డ్ వైజ్గా ఉంటుంది. డేట్స్ ఇక్కడ వచ్చాడు కదా, జనవరి 3 నుంచి జనవరి 31 వరకు. మార్నింగ్ సెషన్ వాళ్ళైతే 9 to 11 మార్నింగ్ సెషన్, 2 hours 30 minutes ఎగ్జామ్ అనేది. సో ఆ షెడ్యూల్ అనేది తర్వాత వస్తుందని ఇక్కడ చెప్పారు చూడండి. పేపర్ వైజ్ డీటెయిల్డ్ షెడ్యూల్ షెల్ బి నోటిఫైడ్ లేటర్. తర్వాత మీకు ఆ షెడ్యూల్ అనేది మీకు తర్వాత విడుదల చేస్తారు, ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయని చెప్పేసి సబ్జెక్ట్ వైజ్గా. మీ ఎలిజిబిలిటీ ఏమంటే ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసినట్లు 1 to 5th క్లాసెస్ పేపర్ 1 అండ్ 6th to 8th క్లాసెస్ డీల్ చేసే వాళ్ళు పేపర్ 2కి అప్లై చేసుకోవాలి. క్వాలిఫికేషన్స్, ఇక్కడ మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవడం లోపల. ఇక్కడ ఏమన్నారంటే ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ బోత్ ఆర్ సేమ్, దానికి ఈక్వల్గా ఉండే క్వాలిఫికేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. అందులో 50% ఉండాలి జనరల్ వాళ్ళకైతే. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే మినిమం 45% ఉండాలి. ఏ దాంట్లో? ఇంటర్మీడియట్ దాంట్లో. తర్వాత ఏం పాస్ అయి ఉండాలంటే 2 years డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ 4 years బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అన్న పాస్ అయి ఉండాలి, లేదా 2 years డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్లోనైనా పాస్ అయి ఉండాలి. ఈ కేటగిరీలో ఏదైనా ఒకటి చేసి ఉండాలి. దాన్ని BEIED అని అంటున్నారు, అంటే ఏది 4 years బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఇది కంప్లీట్ అయి ఉండాలి, లేదా ఏదైనా కంప్లీట్ కావాలి. ఏదానికి? ఇది పేపర్ 1కి చూడండి చెప్పేటి క్వాలిఫికేషన్ 1 to 5th. ఈ పేపర్ 1కి ఇంకో క్వాలిఫికేషన్ ఏమంటే ఇక్కడ కూడా ఏమంటున్నాడు, ఇంటర్మీడియట్లో 45%. ఇందాక ఎంత ఉండాలి? 50% అన్నాడు అని జనరల్ వాళ్ళకి, ఇక్కడ 45%. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు అంత మినిమం 40% ఉండాలి, ఇక్కడ 45% అన్నారు. మరి ఏమిటి? సేమ్ ఉంటాయి, కొంచెం పర్సంటేజ్లో అటు ఇటు ఉన్నాయి కదా. దానికి దీనికి డిఫరెన్స్ ఏమంటే ఈ సెకండ్ ఆప్షన్ ఎవరు చూస్ చేసుకోవాలి అంటే ఈడ డేటును చూశారు 23/12/2015. అంతకుముందు బీఈడి అయిపోయిన వాళ్ళు, బీఈడి కాదు డిఈడి డిప్లొమా ఇన్ టీచర్ ఎడ్యుకేషన్ అయిపోయిన వాళ్ళు సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. 2015 కంటే ముందు అయిపోయిన వాళ్ళు. 2015 తర్వాత అయిపోయిన వాళ్ళు లేదా ఇంకా చేస్తున్న వాళ్ళు ప్రస్తుతం ఈ ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి క్వాలిఫికేషన్ దగ్గర. ఇదే అనమాట తేడా రెండింటికి. ఓకేనా? సేమ్ ఇలాగే పేపర్ 2 కూడా క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఉంటాయి, మనకందరు తెలుసు. BA, BSc ఇవన్నీ ఉన్నాయి కదా, విత్ అట్లీస్ట్ 50% జనరల్కి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే 45% ఉండి బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి కోర్స్ చేసి ఉండాలి, లేదా బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ అదైనా చేసి ఉండాలి. లేదా ఇంకో క్వాలిఫికేషన్ ఇచ్చాడు, BA, BSc, BComలో 50% జనరల్ వాళ్ళకు ఉండాలి. ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ స్టూడెంట్స్కి అయితే 40% ఉండాలి. అండ్ బీఈడి కంప్లీట్ అయి ఉండాలి, లేదా బీఈడిలో స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. అది ఎవరు చూస్ చేసుకోవాలి సెకండ్ ఆప్షన్ అంటే 2015 కంటే ముందు బీఈడి అయిన వాళ్ళు సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. 2015 తర్వాత బీఈడి అయిపోయిన వాళ్ళు, ప్రజెంట్గా చేస్తున్న వాళ్ళు ఈ క్వాలిఫికేషన్ దగ్గర నెంబర్ 1 క్వాలిఫికేషన్ చూస్ చేసుకోవాలి. అలాగే 4 years BAED ఉన్నవాళ్ళు, BSc ఉన్నవాళ్ళు 50%, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే అట్లీస్ట్ 45% డిగ్రీలో మార్క్స్ వచ్చి ఉండాలి. 4 years BAED ఉన్నవాళ్ళు. కొంతమంది లాంగ్వేజెస్లో చేసి ఉంటారు గ్రాడ్యుయేషన్, అంటే వీళ్ళు తెలుగు పండిట్ అట్లా అప్లై చేయాలనుకునే వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఇవన్నమాట. ఇవి గ్రాడ్యుయేషన్ విత్ లాంగ్వేజ్ కన్సర్న్డ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఆర్ బ్యాచులర్ ఆఫ్ ఓరియంటేషన్ లాంగ్వేజెస్ సంబంధించినటువంటి ఈ క్వాలిఫికేషన్ మీరు క్వాలిఫై ఉండాలి. టెక్నికల్ కోర్సెస్ చేసి ఉంటారు, బీటెక్ అట్లా చేసి మళ్ళీ ఇక్కడ మనకు బీఈడికి వచ్చి ఉంటారు కదా, వాళ్ళకు 5th క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఏం కావాలంటే బీఈ లేదా బీటెక్లో అట్లీస్ట్ 50% ఉండాలి జనరల్ వాళ్ళకు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే అట్లీస్ట్ 45% ఉండాలి.
దాంతోపాటు బీఈడీ లేదా బీఈడీలో స్పెషల్ ఎడ్యుకేషన్ అయినా చేసి ఉండాలి. మళ్ళీ ఇన్ సర్వీస్ టీచర్స్ ఇప్పుడు కొత్తగా పెట్టారు కదా, ప్రజెంట్గా గవర్నమెంట్ టీచర్స్ కూడా టెట్ రాయాలని, వాళ్ళకు సంబంధించినటువంటి ముఖ్య ఇన్ఫర్మేషన్ అనేది ఎవరెవరు రాయవచ్చు అని అంటే సీటెట్ కంపల్సరీ ఉండాలి, సీటెట్ అని ఉండాలి, టీజీటెట్ అని ఉండాలి అని చెప్పేసి ఫస్ట్ నియమం ఇచ్చాడు. సెకండరీ గ్రేడ్ టీచర్స్, ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్స్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ స్కూల్స్ అపాయింటెడ్ విత్ డిఈఐఈడి అంటే డిఈడితో అండ్ బీఈడి క్వాలిఫికేషన్స్, ఈ రెండిట్లో అపాయింట్ అయ్యి ఎస్జిటిగా చేస్తున్న వాళ్ళు పేపర్ 1 రాసుకోవడానికి అర్హులు. స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్స్, హెడ్ మాస్టర్స్ ఆఫ్ హై స్కూల్స్, వీళ్ళు మాత్రం ఆల్రెడీ బీఈడి అయిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళకు పేపర్ 2కి ఎలిజిబుల్ అన్నమాట. స్కూల్ అసిస్టెంట్స్ వాళ్ళు ఇలా రాసుకోవాలని వాళ్ళకు నా క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. స్ట్రక్చర్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ టీజీటెట్. స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ టీజీటెట్. స్ట్రక్చరు కంటెంట్ ఏముందో చూద్దాం. పేపర్ 1 మల్టిపుల్ చాయిస్, అన్ని పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. ఇద్దరికి పేపర్ 1లో 150 ఉంటాయి, పేపర్ 2లో కూడా 150 ఉంటాయి ఇద్దరు రాసే వాళ్ళకు. ఆల్రెడీ డ్యూరేషన్ 2 hours 30 minutes అని డిస్కస్ చేసాం అక్కడ మనకు టేబుల్లో. కింద చూద్దాం, ఇది చూడండి, ఇది మీకు ఉన్నట్టు పేపర్ 1 వాళ్ళకి ఇది ఏమేమి ఉంటాయంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark అనమాట. లాంగ్వేజ్ 1 అంటే ఇక్కడ మీరు ప్రైమరీ స్కూల్లో ఏం చదువుకుని ఉంటారో లాంగ్వేజ్, అదే లాంగ్వేజ్ 1గా చూజ్ చేసుకోవాలి. ఇది అప్లై చేసేటప్పుడు వస్తుంది, అప్లికేషన్ చేసేటప్పుడు. లాంగ్వేజ్ 1 తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్లో కూడా మీకు లాంగ్వేజ్ అనేది సపరేట్గా ఉంటుంది, అది చూజ్ చేసుకోవాలి. ఈ లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అయితే కామన్గా ఉంటుంది అందరికీ. నువ్వు తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియం, కన్నడ ఏ మీడియం చదివినా ఇది ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్ 2 అందరికీ కామన్. లాంగ్వేజ్ 1 మాత్రమే మీరు ప్రైమరీ స్కూల్స్లో హై స్కూల్స్లో ఏం చదివింటే చూజ్ చేసుకోవాలి. ఇంకా మ్యాథమెటిక్స్ ఉంటుంది మీకు పేపర్ 1 వాళ్ళకు. ఎన్విరాన్మెంటల్ సైన్స్ స్టడీస్కి సంబంధించి 30 questions 30 marks ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 ఎలా చూజ్ చేసుకోవాలంటే మీరు హవెవర్ స్కూల్లో ఏ చదివింటే ఫస్ట్ లాంగ్వేజ్ ఇన్ స్కూల్ అండర్ స్టేట్ సిలబస్. ఎగ్జాంపుల్ తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ అని ఉంటాయి కదా. మీరు స్కూల్లో ఏ చదివింటే దాన్ని లాంగ్వేజ్ 1గా పెట్టుకోవాలి అంటున్నాడు. ఇక్కడ మనకు మెన్షన్ చేశారు చూడండి, ద లాంగ్వేజ్ 2 షెల్ బి ఇంగ్లీష్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అంటున్నారు. సో అది కంపల్సరీగా మనకు ఇంగ్లీష్ అనేది అందరికీ ఇంగ్లీషే ఉంటుంది, సెకండ్ లాంగ్వేజ్. ఓకే, ద సిలబస్ ఏముంటుంది? సిలబస్ అంటే మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ 1 to 5th స్టాండర్డ్స్ వరకు మాత్రమే ఉంటాయి మొత్తం అని చెప్పాడు. స్టాండర్డ్ ద డిఫికల్టీ స్టాండర్డ్ యాజ్ వెల్ యాజ్ లింకేజ్ ఆఫ్ కాంటెంట్ టాపిక్స్ కుడ్ బీ అప్ టు సెకండరీ స్టేజ్. అక్కడ వరకు కూడా కొన్ని కవర్ చేస్తాం, అప్ టు 10th class వరకు కవర్ చేస్తామంటున్నారు. సో అక్కడ ఉన్నాయి. మళ్ళీ దీంట్లో ఏమేమి ఎలాగుంటాయంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇందులోనే మ్యాథమెటిక్స్ 24 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 6 కాంటెంట్కి సంబంధించి ఉంటాయి, అంటే మెథడాలజీకి సంబంధించి ఉంటాయి. అట్లాగే ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించి టాపిక్ అంటే మీ సబ్జెక్టుకు 24 ఉంటాయి, దానికి మెథడ్కి సంబంధించి 6 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 సిలబస్ బేస్డ్ ఆన్ ద ప్రొఫిషియన్సీ ఇన్ ద లాంగ్వేజ్. అంటే ఇది ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కూడా ఉండవచ్చు అని అంటున్నాడు. స్టాండర్డ్ అప్ టు 10th class లెవెల్. అంటే వీళ్ళకి పేపర్ 1 వాళ్ళకైతే 10th class లెవెల్ లాంగ్వేజెస్కి సంబంధించి. 30 మల్టిపుల్ అండర్ లాంగ్వేజ్ 1 and 2 ఈచ్ ఇంక్లూడ్ 6 questions ఆన్ ద పెడగాలజీ ఆఫ్ లాంగ్వేజ్ అంటున్నాడు. ఈ పెడగాలజీ ఆఫ్ లాంగ్వేజ్కి 6 questions ఉంటాయి. 24 అయితే మీకు ఆ లాంగ్వేజ్ పైన ఉంటాయి అన్నమాట. లైక్ detailed syllabus for all subjects shall be designed by SCRT issued along with the notification. ఈ డిస్క్రిప్షన్లోనే మీకు ప్రతి సబ్జెక్టుకు సంబంధించి సిలబస్ ఏమంటే పేపర్ 1 వాళ్ళకు, పేపర్ 2 వాళ్ళకు అని ఆ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అందులో చూడండి. నెక్స్ట్ ఇందాక పేపర్ 1 డిస్కషన్ అయిపోయింది, క్వశ్చన్ పేపర్. ఇది పేపర్ 2కి సంబంధించి. పేపర్ 2 కూడా సేమ్ ఉంటుంది, 150 questions ఉంటాయి.
150 మల్టిపుల్ చాయిసెస్, 150 క్వశ్చన్స్, 2 hours 30 minutes. ఇక్కడ సేమ్ పేపర్ 2కి ఏముంటాయంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి 30 మార్క్స్ ఉంటాయి, 30 క్వశ్చన్స్ 30 మార్కులు. లాంగ్వేజ్ 1 ఇందాక డిస్కస్ చేసినట్లుగానే లాంగ్వేజ్ 2 కామన్ ఇంగ్లీష్ ఫర్ ఆల్. ఇక్కడ సబ్జెక్ట్ పేపర్ 2 కాబట్టి మ్యాథ్స్, సైన్స్, బయాలజీ, ఫిజికల్ సైన్స్, బయాలజీ వాళ్ళకు మ్యాథ్స్ అండ్ సైన్స్ ఈ టాపిక్స్ పైన ఉంటాయి. సోషల్ స్టడీస్ వాళ్ళకు, తెలుగు రాసే వాళ్ళకైతే సోషల్ స్టడీస్కి సంబంధించి ఉంటాయి. ఇంకా ఆధార్కి సంబంధించి సేమ్ ఏఆర్బి ఏదైనా ఒకటి ఉంటుంది అని చెప్పాడు. ఈ దాంట్లో 60 మల్టిపుల్ చాయిస్ ఉంటాయి, 60 మార్క్స్ ఉంటాయి. మరి ఈ 60 కూడా ఎలా ఉంటాయి అని చెప్పేసి ఇచ్చాడు. కింద ఉంది చూడండి ఎలా ఉంటాయి. ఈ మ్యాథమెటిక్స్లో 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో కంటెంట్ మన సబ్జెక్టుకు సంబంధించి 24, పెడగాజీకి సంబంధించి 6 క్వశ్చన్స్ ఉంటాయి. సైన్స్లో కూడా సేమ్ సబ్జెక్టుకు 24 ఉంటాయి, పెడగాజీ సంబంధించి 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి 30, అవి 30 కలిపి టోటల్ మనకు మ్యాథ్స్, సైన్స్ రాసే వాళ్ళకు 60 క్వశ్చన్లు ఉంటాయి. ఇక ఫిజికల్ సైన్స్ వాళ్ళకు బయాలజీ ఎట్లా అంటే ఆ సైన్స్లో కూడా ఎన్నెన్ని ఇస్తాడంటే 24 ఉంటాయి కదా, 24లో ఫిజిక్స్ 12 ఉంటాయి, బయాలజీ 12 ఉంటాయి. సైన్స్, పెడగాజీ వచ్చేసి 6 మార్క్స్ ఉంటాయి అన్నమాట సైన్స్ వాళ్ళకు. అంటే ఇది మ్యాథ్స్, సైన్స్ ఇద్దరు కలిపి ఉంటాయి ఈ టాపిక్స్లో. సోషల్ స్టడీస్ వాళ్ళకు విల్ కవర్ ద సెక్షన్స్ ఆర్ ఏరియాస్ నేమ్లీ హిస్టరీ, జోగ్రఫీ, సివిక్స్ అండ్ ఎకనామిక్స్. ఈ టాపిక్స్ కవర్ అవుతాయి అంటున్నాడు. అవుట్ ఆఫ్ 60 మార్క్స్ దాంట్లో 48 విల్ బీ కంటెంట్, ద రిమైనింగ్ 12 ఆన్ పెడగాజీ. 48 మాత్రమే సబ్జెక్టుకు సంబంధించి, 12 పెడగాజీకి సంబంధించి ఉంటాయి. ఇంకా పేపర్ 2 సిలబస్ టీజీటెట్ మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్ బేస్డ్ ఆన్ ద టాపిక్స్ 6th to 8th క్లాస్కి మాత్రమే ఉంటాయి అంటున్నాడు. దేర్ స్టాండర్డ్ ఉంటాయి అప్ టు సెకండరీ లెవెల్ అంటే 12th క్లాస్. దాంట్లో ఉన్న టాపిక్సే కొంచెం స్టాండర్డ్కి మించి కూడా ఉంటాయి. డిఫికల్ట్ స్టాండర్డ్స్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఉంటాయి అంటున్నాడు. ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఉంటాయి. సేమ్ లాంగ్వేజెస్ కూడా అంతే, సేమ్ 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఉంటాయి పేపర్ 2 వాళ్ళకు. మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఎట్లుంటే మీరు అక్కడ తెలుగు చూస్ చేసుకుంటే తెలుగు, ఇంగ్లీష్ బైలింగ్లో 2 ఉంటాయి. 2 ఏది చూస్ చేసుకుంటే అది, మీరు లాంగ్వేజ్ 1 చూస్ చేసుకుంటారు కదా అది, ప్లస్ ఇంగ్లీష్ అయితే కామన్గా అందరికి ఉంటుంది క్వశ్చన్ పేపర్లో. 2 లాంగ్వేజెస్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇంకా క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇది వెరీ ఇంపార్టెంట్. చూడండి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇది జనరల్, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ దీనికి సంబంధించిన వాళ్ళు ఎంత పాస్ కావాలంటే 60% అండ్ ఎబో అన్నారు. అంటే ఎంత మార్క్స్ వచ్చి ఉండాలి మీకు? 90 నుంచి 150 మధ్యలో రావాలి జనరల్ వాళ్ళకు. అంటే ఓసీ వాళ్ళంతా 90 లేదా 90 పైన వస్తేనే మీరు క్వాలిఫై అయినట్టు, 90 బిలో వస్తే డిస్క్వాలిఫై. బీసీస్ 50% రావాలి, అంటే 75 లేదా 75 పైన ఉండాలి 150 వరకు. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ స్టూడెంట్స్ అయితే 40 అబోవ్ ఉండాలి, అంటే 60 మార్కుల నుంచి 150 మధ్యలో వస్తేనే వీళ్ళు క్వాలిఫై అయినట్టు. 60 బిలో వస్తే డిస్క్వాలిఫై. బీసీలు కూడా అబ్జర్వ్ చేయండి, 75 కన్నా తక్కువ వస్తే డిస్క్వాలిఫై అయినట్లు, మీరు క్వాలిఫై కానట్లు, అర్హత సాధించినట్లు. సో టీఆర్టీ రాసుకోవడానికి అర్హత లేదన్నట్టు మీకు. ఓకే, ఇక ఇంకా రూల్స్ అన్నీ కూడా వాళ్ళు ఏం ఇష్యూ చేస్తారో దాన్ని బట్టే ఉంటాయంటున్నాడు. ఇది ఫిజికల్ ఛాలెంజ్డ్ పీపుల్స్ వాళ్ళకు. ఇంకా వ్యాలిడిటీ ఆఫ్ సర్టిఫికెట్ ఇప్పుడు వరకు గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ వరకు అయితే ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందన్నారు. అన్లెస్ గవర్నమెంట్ రిలీజ్ ద అనదర్ జీవో ఇంకోటి వచ్చేంత వరకు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దాని ప్రకారం లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. ఎంతవరకు ఉంటుంది టెట్ మార్క్స్ అనేది. ఓకే, నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు చూడండి. మీరు అక్కడ అప్లై చేసేటప్పుడు మాత్రం అన్ని డిస్ట్రిక్ట్స్ ఒక ఆర్డర్ వైజ్లో ఇచ్చుకుంటూ వెళ్ళాలి. తర్వాత మీకు వాళ్ళు అయాన్ డిజిటల్స్ ఎక్కడైతే ఉంటాయో దానిలో మీకు సెంటర్ వేయడం జరుగుతుంది. ప్రిఫరెన్స్ ఆఫ్ సెంటర్స్ కంపల్సరీగా కరెక్ట్గా ఇవ్వండి, మీకు నియరెస్ట్ అనేది ఇచ్చుకోండి. నా సలహా ఏమంటే ఎంత వీలైతే అంత త్వరగా ఫస్టే అప్లై చేయండి అప్లికేషన్. సెంటర్స్ మళ్ళీ లాంగ్ పడితే మీకు ఇబ్బంది అవుతుంది. ఇంకా మోడ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఎలా ఉంటుంది?
ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచరు జేపీఈజీ ఫార్మేట్లో ఉండాలి. మనం ఫోన్ నుంచి ఒకవేళ తీసి సేవ్ చేస్తున్నప్పుడు పిఎన్జీ ఫార్మేట్లో ఉంటుంది, అది అప్లోడ్ అవ్వదు. చూడండి, చెక్ చేసుకోండి. ఫోటో 500 KB లోపల ఉండాలి, అది సిగ్నేచర్ 100 KB వరకు ఉండాలి. హాల్ టికెట్స్, ఎవరికైనా హాల్ టికెట్స్ రాకపోతే ఇక్కడ ఒక 27/12 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నాడు. ఒకవేళ హాల్ టికెట్స్ రాకపోతే ఇక్కడ మీకు డేట్స్ మెన్షన్ చేశాడు. 28/12/2025 నుంచి 30/1/2026 ఈ మధ్యలో లేదా దానికన్నా ముందు కానీ ఆ 10:30 to 5 PM వరకు మీకు ఇక్కడ SCRT ఆఫీస్కి వెళ్ళాలంట. హాల్ టికెట్స్ అంటే డౌన్లోడ్ చేసుకోలేని వాళ్ళు, అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయి, అప్లికేషన్ కరెక్ట్ చేసాం, అయినా హాల్ టికెట్ మాకు రాలేదు అనుకునే వాళ్ళు ఏమేమి తీసుకొని వెళ్ళాలంటే ఇక్కడ ఇచ్చారు 2 డీటెయిల్స్. మీరు అప్లై చేసినప్పుడు అప్లికేషన్ అది తీసుకెళ్ళాలి, జర్నల్ నంబరు, ఫీ పేడ్ అది డీటెయిల్స్ ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్ళాలి, క్యాండిడేట్ ఐడి. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే మనం ఏమేమి కావాలి, జర్నల్ నంబరు, పేమెంట్ చేసేప్పుడు జర్నల్ నెంబర్ వస్తుంది, అది క్యాండిడేట్ ఐడి కానీ మొబైల్ నెంబర్ యూజ్ చేసి కంపల్సరీ తీసుకోవాలి. నెక్స్ట్ రాని వాళ్ళైతే కాపీ ఆఫ్ ప్రింట్అవుట్ ద అప్లికేషన్ ఫామ్ అండ్ 1 ఫోటోగ్రాఫ్. మీరు అప్లై చేసినప్పుడు ఏం ఫోటోగ్రాఫ్ పెట్టినారో అదే ఫోటోగ్రాఫ్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ మీద తీసుకొని మీరు అక్కడికి వెళ్తే డూప్లికేట్ హాల్ టికెట్ వాళ్ళు ఇస్తారు. హాల్ టికెట్ విల్ నాట్ రిక్వెస్ట్ ఫర్ ఇష్యూ ఆఫ్ డూప్లికేట్ హాల్ టికెట్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ ఆఫ్టర్ ద ఎగ్జామినేషన్ ఇన్ ఎనీ కేస్. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు హాల్ టికెట్ కావాలి రావట్లేదు అంటే అవి చేయడానికి కాదు, ముందే రావాలంటున్నారు వాళ్ళు. సో జాగ్రత్తగా ఆ డేట్స్ లోపలనే వాళ్ళకు కన్సర్న్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీ ఇందాక డిస్కస్ చేసినట్లు పేపర్ 1 వాళ్ళకు 750, పేపర్ 2 వాళ్ళకు 750, 2 పేపర్ రాసే వాళ్ళకు 1000 రూపీస్ ఉంటుంది. ఓకే, ఇది కూడా మనము క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ నుంచి పే చేయొచ్చు. ఈ 750 పైన మనకు బ్యాంకు ఛార్జెస్ కింద ఒక 30 రూపీస్ అయితే యాడ్ అవుతున్నాయి. చూడండి, టోటల్ 29 రూపీస్ 50 పైసనే యాడ్ అవుతుంది. 779 రూపాయల 50 పైసలు అవుతుంది మొత్తం బ్యాంక్ ఛార్జెస్ కలిపి. సో అవి ఎక్స్ట్రా అమౌంట్ కూడా రెడీ పెట్టుకొని వెళ్ళండి సెంటర్స్కి ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు. ఇక్కడ ఉన్నటువంటి సైట్లో మీరు సిలబస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నారు. లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక మనకు షెడ్యూల్, మెయిన్ షెడ్యూల్ ఇది. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిందంటే నవంబర్ 14 నోటిఫికేషన్ వచ్చింది. అప్లికేషన్స్ నవంబర్ 15 నుంచి స్టార్ట్ అయ్యాయి. చివరి వరకు నవంబర్ 29 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ సబ్మిషన్ కూడా సేమ్ డేట్స్ నవంబర్ 15 నుంచి 29 వరకు. ఎనీ ప్రాబ్లం ఏదైనా ఉంటే హెల్ప్ డెస్క్కు మీరు కాంటాక్ట్ కావాలి. 15 నుంచి 16 ఫిబ్రవరి వరకు మీరు కాంటాక్ట్ కావచ్చు. డౌన్లోడ్ హాల్ టికెట్స్ మాత్రం 27 డిసెంబర్ నుంచి హాల్ టికెట్స్ రావడం అనేది జరుగుతుంది అన్నారు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ జనవరి 3, 2026 నుండి 31/1/2026 వరకు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయబడతాయి. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది త్వరలో రిలీజ్ చేస్తామన్నారు. ఇక టైమింగ్స్, మార్నింగ్ సెక్షన్ అయితే 9 AM to 11:30 AM, ఆఫ్టర్నూన్ అయితే 2 PM to 4:30 PM ఉంటాయి. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 16 మధ్యలో మనకు రిజల్ట్స్ అనేది విడుదల చేస్తామని వీళ్ళు చెప్పడం జరిగింది. మరి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మరొక వీడియోలో చూద్దాం. అప్లికేషన్ చేయడానికి ఏమేమి కావాలి, లోపల ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ అనేది దీని తర్వాత వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.